నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం నేను కవిత. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక చికిత్సను అందించేందుకు నగరంలో లండన్ గ్యాస్ట్రో కేర్ గా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించిన డాక్టర్ పులి చంద్రశేఖర్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో లండన్ గ్యాస్ట్రో కేర్ పేరుతో ప్రారంభించారు. జీర్ణ వ్యవస్థలో అతి సూక్ష్మ భాగాల్లో తలెత్తే రుగ్మతులను సైతం గుర్తించి చికిత్సను అందించడం, ఎండోస్కోపిక్ యూనిట్ కి కావాల్సిన క్వాలిటీ మరియు సేఫ్టీ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఒకరి నుండి ఇంకొకరికి రాకుండా తీసుకునే జాగ్రత్తలు వీరి ప్రత్యేకత. గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ లో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలతో ఈ లండన్ గ్యాస్ట్రో కేర్ ఏర్పాటైంది. లండన్ గ్యాస్ట్రో కేర్ కి సంబంధించిన ఒక వీడియో చూద్దాం. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక చికిత్స అందించేందుకు నగరంలో లండన్ గ్యాస్ట్రో కేర్ గా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించిన డాక్టర్ పులి చంద్రశేఖర్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో లండన్ గ్యాస్ట్రో కేర్ పేరుతో ప్రారంభించారు. జీర్ణ వ్యవస్థలో అతి సూక్ష్మ భాగాల్లో తలెత్తే రుగ్మతలను సైతం గుర్తించి చికిత్స అందించడం, ఎండోస్కోపిక్ యూనిట్ కు కావాల్సిన క్వాలిటీ మరియు సేఫ్టీ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఇంకొకరికి రాకుండా తీసుకునే జాగ్రత్తలు వీరి ప్రత్యేకత. గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ లో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలతో ఈ లండన్ గ్యాస్ట్రో కేర్ ఏర్పాటైంది. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో కామన్గా వచ్చే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఏంటి సార్? ఓకే, ఈ మధ్యకాలంలో చూస్తే అన్ని ప్రాబ్లమ్స్లో కంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా ఉన్నాయి. దీనివల్ల ఒకప్పుడు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాను మరీ ఎక్కువైపోతున్నాయి. ఏంటి అని ఆలోచిస్తే మనం డైట్ ప్యాటర్న్స్ ఈజ్ ద మోస్ట్ కామన్. మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకు వచ్చే స్ట్రెస్, మనకునే సోషల్ లైఫ్, లేకపోతే మనం తీసుకునే టైమింగ్ ఆఫ్ ఫుడ్, ఇవి మేజర్ ఫ్యాక్టర్స్గా ఉంటాయి. అది ఒకప్పుడు మన చిన్నప్పుడు వీ హ్యావ్ ఫిక్స్డ్ డైట్. పొద్దున్న లేకగానే బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు, తర్వాత మధ్యాహ్నం లంచ్, డిన్నర్, పడుకునేవాళ్ళు, లేచేవాళ్ళు. స్ట్రెస్ఫుల్ అంత ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడు చూసుకుంటే మెజారిటీ మన లైఫ్ వర్క్ ప్యాటర్న్లో కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మన ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం కానీ, బికాస్ ఆఫ్ ద వర్క్ ప్లేస్ ఆ టైంలో ఎక్కడుంటామో తెలియదు. అలా దీనివల్ల చాలా 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 గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, యాసిడ్ రీఫ్లెక్స్లోగా బయటికి రావడం కానీ, కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ, లేకపోతే డయేరియా, ఇవన్నీ కాకుండా క్రానిక్ మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఇన్ఫెక్షస్ డిసీజ్, వైరల్ హెపటైటిస్ అని అంటాం. అలాంటివి మనం తీసుకునే జాగ్రత్తలు, ఫర్ ఎగ్జాంపుల్ అది నీడిల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా ఒకప్పుడు వచ్చినాయి అవన్నీ. సో బట్ వీ హ్యావ్ టేకెన్ ప్రికాషన్స్ అబౌట్ ఇట్. ఇంకో రకంగా చూసుకుంటే స్మోకింగ్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్. ఏంటంటే ఈసోఫేజియల్ క్యాన్సర్ రావడం కానీ, ప్యాంక్రియాటిస్ రావడం కానీ, ఇంకా ఆల్కహాల్ వల్ల ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ లివర్. ఇవన్నీ కాకుండా ఇంకా అన్నిటికంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా వచ్చేది ఏంటంటే ఫ్యాటీ లివర్, ఒబిసిటీ, బాగా లావ్ అయిపోవడం అన్నమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. సో దీని గురించి ఒక ఆల్మోస్ట్ 18 years I spent in UK to studying about all these things, and I'm more than happy to discuss few of those things. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఏ టైంలో భయపడాల్సి ఉంటుందండి? ఎలాంటి కండిషన్స్లో భయపడాల్సిన అవసరం ఉందంట? సో ఈ ఒక రకంగా డివైడ్ చేసుకోవాలనుకుంటే మనకు చాలామందికి అప్పర్ స్టమక్లో వచ్చే ప్రాబ్లమ్సా, లేకపోతే లోవర్ స్టమక్లో వచ్చే ప్రాబ్లమ్సా, లేకపోతే కొన్ని అలార్మింగ్ సిమ్టమ్స్ అంటాం అన్నమాట. ఈ అలార్మింగ్ సిమ్టమ్స్ కనుక వస్తే అప్పుడు మనము ఇమీడియట్గా డాక్టర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వామిటింగ్ ఆఫ్ బ్లడ్స్, రక్తం కక్కుకోవడం కానీ, లేకపోతే మోషన్లోకి టాయిలెట్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఇఫ్ యూ హ్యాడ్ డయేరియా ఫర్ మోర్ దెన్ లాంగ్ పీరియడ్స్, లేకపోతే మనం తీసుకున్న ఆహారం లోపలికి వెళ్ళకుండా అబ్స్ట్రక్ట్ అయిపోవటం, ఇలాంటివి ఏమైనా ఉంటే మేజర్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఏంటి, ఏదైనా క్యాన్సర్ ఉంటాం కానీ, లేకపోతే ద బ్లీడింగ్ వచ్చిందంటే వ్యారిసెల్ బ్లీడింగ్ అని, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళకు ఇమీడియట్గా డాక్టర్ అటెండెన్స్ తీసుకోవాలి. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, చాలామందికి ఒకరోజు స్టమక్ పెయిన్ రావచ్చు, మళ్ళీ నెక్స్ట్ రోజు మామూలు అయిపోవచ్చు. ఇలాంటప్పుడు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఏదో సీరియస్ కండిషనా కాదా అనేసి. అదే కనుక సివియర్గా ఉంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నేను కాదంటలేదు. కొద్దిగా యాసిడ్ రిఫ్లక్స్ వచ్చిందంటే భయపడాల్సిన అవసరం లేదు. అదే ఒక కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వేసుకున్నా కానీ ఒక 4 weeks 6 weeks ఉందనుకోండి, సో సంథింగ్ ఎల్స్ హ్యాపెనింగ్ ఆన్, అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి.
ఏం జరుగుతుందా ఏంటా అని. అలాగే సేమ్ థింగ్ లైక్ విరోచనాలు అవుతున్నాయి అనుకోండి, ఒకరోజు ఏదో మనం రాంగ్ ఫుడ్ తిన్నాం, నెక్స్ట్ రోజుకి అయిపోతుంది, అది పర్లేదు. అలా కాకుండా ఆ విరోచనాలు సీరియస్గా ఒకే రోజులో అయిపోయి డీహైడ్రేట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే ఈ విరోచనాలు 4 వారాలు 5 వారాలు 6 వారాలు కంటిన్యూస్గా వచ్చింది అనుకోండి, ఇంకా లోపల ఏదో జరుగుతున్నట్టు అనమాట, అప్పుడు చూసుకోవాలి. లేకపోతే నెక్స్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బరువు తగ్గిపోవడం. ఏ వ్యక్తులైనా స్టమక్ ప్రాబ్లమ్స్తో పాటు బరువు తగ్గుతున్నారు అని అంటే దేర్ ఇస్ సంథింగ్ రియలీ సీరియస్ హ్యాపెనింగ్. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్లో మాట్లాడుకోవాలని అంటే ఏ రకమైన ఇన్వెస్టిగేషన్, ప్రతి ప్రాబ్లంకి ఒకే ఇన్వెస్టిగేషన్ ఉంటుందని నేను చెప్పను. మనం తీసుకునే హిస్టరీ బట్టి, పేషెంట్ ప్రజెంటేషన్ బట్టి మనం వీ కెన్ టాక్ అబౌట్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండాస్కోపీస్ ఉన్నాయి. ఈ ఎండాస్కోపీస్ చాలా రకాలుగా ఉంటాయి. ఒకటికి ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం తీసుకుంటుంటే లోపల బ్లాక్ అయిపోతుంది అనుకోండి, దెన్ యూ నీడ్ ఎన్ ఎండాస్కోపీ దిస్ వే. ఆర్ యాసిడ్ రీఫ్లక్స్ వస్తుంది అనుకోండి, స్టమక్ పెయిన్, స్టమక్ అల్సర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వీ డూ అన్ ఎండాస్కోపీ ఫ్రమ్ ద టాప్ ఎండ్. విరోచనాలు ఉన్నాయనుకోండి, వీ డూ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ ది బాటమ్ ఎండ్. సో కొలనోస్కోపీ అంటారు దాన్ని. ఓకే, కొంతమందికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడము, అవి బ్లాక్ అయిపోవటము, ఇప్పుడు ఈఆర్సిపి అనే ప్రొసీజర్స్ ఉంటుంది. ఇంకా లేటెస్ట్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. సో విల్ టాక్ అబౌట్ దట్. సో కాలర్ ఉన్నారు సార్, వనపర్తి నుంచి మహేశ్వర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, పడుకున్నప్పుడు నోట్లోకి వచ్చినట్టు ఉంటుంది, వేశాక గొంతులో మంట ఉంటుంది సార్. ఎన్నాళ్ళ నుంచి ఉన్నదండి మీకు ఆ ప్రాబ్లం? సార్ పెప్పర్ ఎక్కువ వాడడం వల్ల అయిందేమో అంటే అవుతుంది. ఎప్పుడమ్మా కొద్ది గట్టిగా చెప్పరా? అదే పెప్పర్ ఏమన్నా కలుపుకొని తాగండి సార్ 2-3 days. అందువల్ల అయిందేమో అని డౌట్గా ఉంది. ఓకే, అదే ఎన్ని రోజుల నుంచి ఉన్నదండి ఆ ప్రాబ్లం? 2-3 days నుంచి ఉంది సార్. 2-3 days నుంచి ఉన్నది. ఓకే, అది మీకు స్టమక్ అప్సెట్ అయినట్టున్నది. దాన్ని గ్యాస్ట్రైటిస్ విత్ యాసిడ్ రీఫ్లక్స్ అనే సిమ్టమ్స్ తోటి వచ్చింది. ఓకే, దీనికి మీరు సింపుల్ రెమెడీస్ ట్రై చేయండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాసిడ్ కదా వచ్చేది, దాన్ని తగ్గించుకోవడానికి ఆల్కలీస్ లాగా ఈనో టైప్లో ఉంటాయి. యూ కెన్ ట్రై దోస్ థింగ్స్. ఓకే, ఒకటి డైట్ ప్యాటర్న్. మీరు ఏమన్నారంటే పడుకున్నప్పుడు వస్తుంది ఈ సిమ్టమ్స్ అని అన్నారు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇట్లా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఈసోఫైగస్కి స్టమక్ మధ్యలో ఒక మసిల్ లాగా ఉంటుందన్నమాట. అది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం కానీ, లూజ్గా ఉండటం కానీ అలా ఉంటే ఏమవుతుందంటే గ్రావిటీ పోతుంది కాబట్టి వెనక్కి వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి కండిషన్ ఉందో లేదో చెక్ చేయించుకోవడానికి గ్యాస్ట్రోస్కోపీ అనేది చేస్తాం. జనరల్గా మీకు ఈ సిమ్టమ్స్ 2 days అంటున్నారు కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం, అదే అలాంటి కండిషన్ ఉండకపోవచ్చు అని నా నమ్మకం. బట్ ఇఫ్ కనుక సిమ్టమ్స్ కన్సిస్టెంట్గా ఉన్నాయి అనుకోండి, యూ నీడ్ ఎన్ ఎండాస్కోపీ. బట్ బిఫోర్ దట్ మీరు ఒక ట్యాబ్లెట్స్ మెడికేషన్స్ ట్రై చేసి వారం రోజుల్లో తగ్గలేదు అనుకుంటే యూ కెన్ సీ ఏ డాక్టర్ ఫర్ దిస్. కాలర్ ఉన్నారు సార్, ఉప్పల్ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం డాక్టర్ సాబ్. నమస్కారం అండి. ఏం లేదు సార్, ఐఎమ్ ఏజ్ ఆఫ్ 68 years old. 68 సంవత్సరాలు సార్ నాకు. కొంచెం ఏమైంది సార్, నైట్ లో తిన్నది అరుగుతలేదు సార్. వెజిటేరియన్ కూడా ఖాళీ ఇడ్లీ తిన్నా అరుగుతలేదు. ఇంతకు ముందు నేను అక్కడ కాచిగూడ చౌరస్తాలో చూపించాను సార్. చూపిస్తే అక్కడ డాక్టర్ గారు ఒక సిరప్ తర్వాత 2 మందులు రాశారు. తర్వాత నేను యూజ్ చేశాను, దానివల్ల నాకేం ఉపయోగం లేదు. అందులోని కరోనా వచ్చింది. ఎక్కడ మీ దగ్గర కలుగుతామంటే టైం దొరుకుతలేదు సార్. ఐ వాంట్ టు మీట్ యూ. ఓకే, డెఫినెట్గా అండి. ఈ అరగట్లేదు అనేది ఒక పెద్ద టాపిక్. అది మీతోటి స్పెసిఫిక్గా కన్సల్టేషన్ కూర్చొని మాట్లాడి అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దానికి ఏ టైప్ ఆఫ్ రెమెడీ కావాలో వీ కెన్ డిసైడ్ అబౌట్ ఇట్. సో ఈ ఎండోస్కోపీ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు సార్? ఈ ఎండోస్కోపీస్ ఇందాక మాట్లాడినట్టు చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి గ్యాస్ట్రోస్కోపీ అంటాం. గ్యాస్ట్రోస్కోపీ అని అంటే ఇలాగ ఇంతే సైజులో ఉంటుంది స్కోపు, నోట్లో నుంచి లోపలికి వెళ్ళి చూస్తాం అనమాట. సో ఈ స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇందాక మాట్లాడారు కాలరు యాసిడ్ బాగా వస్తుంది అన్నారు. 1-2 రోజులు ఉంటే జస్ట్ స్టమక్ అప్సెట్ ఉండటం వల్ల వస్తుంది అనమాట. అదే పర్సిస్టెంట్గా ఉందనుకోండి, లోపల ఏదో జరుగుతున్నట్టు ప్రాబ్లమ్, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి చూసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే
కొలనోస్కోపీ అని అంటాం అనమాట. అది కొలనోస్కోపీ అని అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ అలాంటి అలాంటి స్కోపే, కానీ కొద్దిగా మందంగా ఉంటుంది. బట్ వీ గో ఫ్రమ్ ద వెనక నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇదేంటి, ఎటువంటి పేషెంట్స్ కంటే వెనకాల నుంచి రక్తం కారటం కానీ, లేకపోతే విరోచనాలు అవటం కానీ, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్ ఎవరు ఉన్నా కానీ అలాంటి వాళ్ళకి చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా కొంతమందికి స్టోన్స్ ఉంటాయి గాల్ బ్లాడర్లో. ఈ స్టోన్స్ ఈ బైల్ డక్ట్లో పడిపోతాయి. పడిపోవడం వల్ల జాండీస్ వస్తుంది. ఈ జాండీస్ వచ్చినప్పుడు దాన్ని తీయటానికి కొత్త పరికరం ఈఆర్సిపి అంటాం. అంటే ఇట్స్ బీన్ దేర్ ఫర్ లాంగ్ టైం, బట్ ఇట్స్ అ ప్రొసీజర్, ఈఆర్సిపి అంటాం అనమాట. సో ఇంకొకటి మూడో రకం ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటాం. ఇది ఏమవుతుందంటే సేమ్ పైనుంచే వెళ్తాము, కానీ దాని టిప్లో మాత్రం సౌండ్ వేవ్స్ ఉంటాయి. అవి ఒక అల్ట్రాసౌండ్ లాగానే, బట్ వీల్ యాక్చువల్లీ లుక్ క్లోజర్ టు ప్యాంక్రియాస్ కానీ, ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా చెప్పాలంటే ఈ లాస్ట్ 15-20 సంవత్సరాల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎంత అడ్వాన్స్ అయిందనంటే, సర్జరీ లేకుండా మేజర్ సర్జరీస్, మేజర్ క్యాన్సర్స్ అన్నీ చేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా స్పెషాలిటీ వెయిట్ లాస్, బరువు తగ్గించడంలో సర్జరీ లేకుండా చేస్తాను అనమాట. ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అని అంటారు అనమాట. దీంట్లో ఏం చేస్తామంటే, ఒక స్టమక్ ఈ భాగం ఉంటే దాన్ని చాలా చిన్నగా చేసేస్తాం అన్నమాట. చిన్నగా చేయడం అంటే బనానా షేప్లో చేస్తాం. చేయడం వల్ల వాళ్ళు తినే ఆహారం చాలా తక్కువ తింటూ ఉంటారు. ఒకప్పుడు అలా చేయాలంటే మేజర్ సర్జరీ, లేకపోతే ల్యాప్రోస్కోపిక్ వెళ్ళి స్టమక్ కట్ చేయడం అలాంటివి అన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ లేకుండా ఏం చేస్తామంటే మామూలుగా ఎండోస్కోపీ లోపలికి వెళ్ళిపోయి ఈ స్టమక్ని దగ్గరికి కుట్టేస్తాం అన్నమాట. కుట్టేయడం వల్ల వాల్యూమ్ తగ్గిపోతుంది. సో వాళ్ళు తీసుకునే ఆహారం తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్సెస్. ఒకప్పుడు క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, సర్జరీ చేసి ఆ యొక్క ఆర్గాన్ కట్ చేసి తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ లేకుండా వీ కెన్ ఏబుల్ టు గో త్రూ బిట్వీన్ లేయర్స్. ఇప్పుడు ఈ క్యాన్సర్కి మసిల్కి మధ్యలో ఉండి కట్ చేసి దాన్ని తీసేయటము అలాంటివి చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఇంకొక 10 years దాటితే సర్జరీతో ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ రీప్లేస్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఈ 15-20 సంవత్సరాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఈ అడ్వాన్సెస్ చాలా ముందుకెళ్ళిపోయింది. అండ్ వీఆర్ ప్రాక్టీసింగ్ దోస్ థింగ్స్. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఎండోస్కోపీ చేసే ప్రొసీజర్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఏమైనా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారా అండి? ఓకే, ఇది చాలా మంచి పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండోస్కోపీ అంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ చాలా లోపలికి వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు దెర్ ఈజ్ లాట్ ఆఫ్ క్రాస్ ఇన్ఫెక్షన్స్. అంటే దీనివల్ల కొంతమందికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దీని గురించి క్వాలిటీ అండ్ సేఫ్టీ గైడ్లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి వెస్ట్రన్ కంట్రీస్లో చాలా స్ట్రిక్ట్గా పాటిస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తారంటే దీంట్లో 6 పిల్లర్స్ ఉంటాయండి. ఒకటి మనం ఉండే ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొసీజర్ చేసే ఏరియాలో ఆ ఎయిర్ అంత క్లీన్గా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే కొన్ని ప్రొసీజర్స్ చేసేటప్పుడు చాలా స్టెరైల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బైల్ డక్ట్ ఉందనుకోండి, దాంట్లోకి బ్యాక్టీరియల్ వేస్తే ఇన్ఫెక్షన్స్, కొలాంజైటిస్. దాని గురించి ప్రెమిసెస్ అంతా క్లీన్గా ఉండాలి. అలా ఎయిర్ కూడా క్లీన్గా ఉండాలి. సో దాని గురించి వీఆర్ బీన్ మెయింటైనింగ్ దిస్ లామినార్ ఫ్లో, జస్ట్ లైక్ ఆల్మోస్ట్ సర్జరీ చేసే అంత ఇదిగా క్లీన్గా ఉండాలి. ఒకటి ద స్కోప్ ఇట్ సెల్ఫ్, అంటే ఎండోస్కోపీని క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం అని అంటే మామూలుగా సర్ఫేస్ క్లీనింగ్ కానీ, లేకపోతే మన ఒక లిక్విడ్ అవైలబిలిటీ ఉంది, అలా కాకుండా ప్రాసెసింగ్ క్లీనింగ్ ఉండాలి. ఎందుకంటే అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రతి పేషెంట్కి ఎండోస్కోపీ వాడినప్పుడు ఏం చేయాలని అంటే, ఒక మెషిన్ ఉంటుంది, వాషింగ్ మెషిన్ టైప్లో ఉందనుకోండి. సో అలా ఉంటుంది మా దగ్గర. దాంట్లో ఏం చేస్తామంటే స్కోప్ దాంట్లో పెట్టి ఈ స్పెషల్ లిక్విడ్ ఒకటి ఉంటుంది, దాంతో స్పెషల్ వాటర్, వీ ఆల్సో యూజ్ ద వాటర్, అల్ట్రావైలెట్ తోటి ఫిల్టర్ చేసిన వాటర్, ఆక్వా ఫిల్టర్ మాత్రమే వాడతాం. వాడి ఆ లిక్విడ్ తోటి స్పెసిఫిక్ పీరియడ్, సో ఇట్ జనరేట్స్ ఎ టికెట్ అనమాట. అంటే పలానా పేషెంట్కి ఇంత క్లీన్ సర్ఫేస్ డిజిన్ఫెక్టెంట్ ఉన్న స్కోప్నే వాడుతున్నామని చెప్పేసి ప్రతి పేషెంట్కి వీ యూజ్ దట్ ప్రాసెసెస్ అండ్ ఇట్ విల్ బీ గివెన్ టు ద పేషెంట్ ఎస్ వెల్. సేయింగ్ మీకు ఇంత క్లీన్ సర్ఫేస్లో క్లీన్ చేసిన ప్రాసెస్, అది ఒక 20 minutes పడుతుంది ప్రతి పేషెంట్కి ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, యూ కెన్ డెవలప్ ఇన్ఫెక్షన్స్. అంటే ఒక పేషెంట్కి వాడింది సరిగ్గా క్లీన్ అవ్వలేదనుకోండి, యూ కెన్ గెట్ ఇట్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఎస్పెషల్లీ విత్ ద కోవిడ్ సినారియోస్ దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ ఇట్. సో అందు గురించి చాలా క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 1, సరౌండింగ్స్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 2, స్కోప్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. 3,
రిపోర్టింగ్ సిస్టమ్ అని అంటే ఏంటంటే ప్రతి పేషెంట్కి ఇచ్చినప్పుడు దేర్ ఇస్ అ సెట్ స్టాండర్డ్స్ ఆఫ్ వాట్ ఈస్ నీడ్ టు బి లుక్డ్ ఎట్. సో వీటి మీద మాకు స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక 1000 ప్రొసీజర్లు చేశాను అనుకోండి, దాంట్లో నీకున్న క్వాలిటీ అష్యూరెన్స్ అంటే పెథాలజీ మిస్ అవ్వకుండా ఉండడము, తర్వాత హిస్టాలజీ ఎంతమంది స్టాండర్డ్ ఆఫ్ పేషెంట్స్, వాళ్ళకి ఎంతమంది పెయిన్ వచ్చింది, వీటి గురించి ఆడిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఎలా ఉంటుందంటే మాకు నేషనలైజ్గా చేస్తారు. నేను ప్రతి పేషెంట్ని ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేషనల్ డేటాబేస్లోకి వెళ్తుంది, వాళ్ళు మానిటర్ చేస్తారు. ఓకే, ఈ సంవత్సరం మినిమం 1000 కేసులైనా చేయాలి. ఈ 1000 కేసుల్లో నీ సక్సెస్ రేటు 98% ఉండాలి. ఇంకొకటి మూడో పాయింట్ పెయిన్ థ్రెషోల్డ్ 0 నుంచి 5 వరకు మెజరింగ్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో కూడా మెజర్ చేస్తారన్నమాట మాకు. సో క్వాలిటీ అంటే సో ఏ పేషెంట్కి పెయిన్ రాకూడదు ప్రొసీజర్ చేసినప్పుడు, సో కాంప్లికేషన్స్ రిస్క్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ఆడిటింగ్ నెట్స్ అని మాకు వీ హ్యావ్ రిలీజ్ దట్ ఇన్ యూకే. సో అలాంటి ప్రాసెసెస్ రిపోర్టింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సార్, అంటే బరువు తగ్గించడానికి ఈ ఎండోస్కోపీ ద్వారా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, వెరీ గుడ్ పాయింట్ అమ్మా. ఇందాక మాట్లాడుతూ ఉన్నాం కదా, ఒబిసిటీ అంటే అధిక బరువు అనేది ఈస్ బికమ్ ఏ మేజర్ కన్సర్న్. ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు మన వెస్ట్రన్ కంట్రీస్లోనే ఉంది ఈ ప్రాబ్లం అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అది చూసుకుంటే ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ వెయిట్ ఎక్కువైపోవడం వల్ల ఏమైపోతుందంటే వీ డెవలప్ డయాబెటీస్, ఎస్పెషల్లీ మన ఏషియన్ పాపులేషన్కి ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ రావడానికి. ఎవ్రీ 3rd పర్సన్ ఈజ్ డయాబెటిక్. సో అందు గురించి వెయిట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి సర్జరీ చేయించుకోవాలంటే భయం వేస్తుంది, అండ్ ఇట్స్ క్వైట్ కన్సర్నింగ్. అంటే సర్జరీ ఇస్ బిగ్ థింగ్. అందు గురించి ఈ పేషెంట్స్ కొహార్ట్కి సర్జరీ లేకుండా ఎండోస్కోపీ తోటి వెయిట్ తగ్గించడానికి చాలా వచ్చినాయి. ఒకప్పుడు గ్యాస్ట్రిక్ బెలూన్ అనేవాళ్ళు, తర్వాత వి గాట్ ఎండోలైనర్స్ వేర్ ఎక్కడైతే షుగర్ అబ్జర్వ్ అవుతుందో ఆ లైనింగ్ అంతా తీసేయచ్చు అనమాట. డీడెనమ్లో తీసేయటం వల్ల వాళ్ళ బ్లడ్ షుగర్స్ తక్కువ అవుతూ ఉంటాయి. ఇట్స్ ఎ న్యూ ప్రొసీజర్, ఎండో అబ్లేషన్ అంటాం అనమాట దాన్ని. తర్వాత ఇప్పుడు ఇందాక మాట్లాడాం కదా ఎండోస్కోపిక్ స్లీవ్ అని, పొట్టని వాల్యూమ్ తగ్గించేస్తాం అనమాట. వాల్యూమ్ తగ్గించడం వల్ల వాళ్ళు తినే ఆహారం తగ్గిపోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. దీన్ని ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటాం అనమాట. సో ఇలాంటి కొత్త టెక్నిక్స్ ఎండోస్కోపీ ద్వారా చాలా వచ్చినాయి అనమాట. కాలర్ ఉన్నారు సార్, రోషన్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. సార్ నాకు 3 years క్రితం కొంచెం పొట్టలో బర్నింగ్ సెన్సేషన్, పెయిన్ అబ్డామినల్ ఉండేది. దానికోసం ఎండోస్కోపీ చేశారు సార్. అప్పుడు ఇరేజో గ్యాస్ట్రైటిస్ అని చెప్పారు, ఇంకా హెచ్ పైలోరీ కిట్ అని ఒకటి ఇచ్చారు. ఒక ఆల్మోస్ట్ 2 months వరకు ట్రీట్మెంట్ నడిచింది సార్. ప్యాంటోసిడ్ అవన్నీ ఇచ్చారు. 3 years క్రితం సార్ ఇది. ఇప్పుడు మళ్ళీ నాకు అలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఏమైనా ఎండోస్కోపీ అవసరం అంటారా? దాని గురించి ఒక డౌట్. ఇంకోటండి, ఇది సూక్రాల్ఫేట్ సిరప్ ఒకటి ఉంది, అది ఎప్పుడప్పుడు వాడుతుంటానండి. అది లాంగ్ టర్మ్ వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? ఓకే, గుడ్ పాయింట్ అండి. మీరు 3 years బ్యాక్ మీరు చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్, హెలికోబాక్టర్ పైలోరీ, హెచ్ పైలోరీ అని దాన్ని ఎరాడికేట్ చేయడానికి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాని ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు అది ప్రూవ్ అయిందా? ఒకవేళ అది ప్రూవ్ అయితే అదే ఇన్ఫెక్షన్ మళ్ళీ రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది ఎందుకంటే ఫుడ్ హ్యాండ్లింగ్, మన టచ్ చేసిన సర్వీసెస్ కానించి చాలా కామన్ అనమాట. ఇక్కడున్న మామూలుగానే వెస్ట్రన్ వరల్డ్లో 40% ఉంటుంది, ఇక్కడ 80% దాకా ఉంటుంది అనమాట. నా ఉద్దేశం ప్రకారం అదే రీఇన్ఫెక్షన్ అయి ఉంటుందని నా ఉద్దేశం. సో ఈ బెటర్ గెట్ చెక్డ్ ఫర్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. మళ్ళీ అదే ఒక వారం రోజులు ఆ యాంటీబయాటిక్స్, హెచ్ పైలోరీ కిట్ అని దొరుకుతుంది. సో దాని మటు ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మళ్ళీ తగ్గుతుంది. ఒకవేళ తగ్గలేదు అనుకుంటే దెన్ యూ గో ఫర్ ది ఎండోస్కోపీ. కాలర్ ఉన్నారు సార్, రాజ్ కుమార్ గారు మహబూబాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాది 45 years సార్. నేను వృత్తి నాది ఎల్ఐసి ఏజెంట్ సార్. నేను సార్ మన లాక్డౌన్ లాస్ట్ ఇయర్ నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. గ్యాస్ ట్రబుల్ అయింది సార్, అంతకుముందు ఏం లేదు. అయితే గ్యాస్ బయటికి వద్దనే ఫ్రీ అవుతుంది సార్, లేదంటే చెస్ట్ టైట్ అవుతుంది. అయితే లాస్ట్ ఇయర్ లాక్డౌన్ ఇదే అయింది, మరి ఈసారి కూడా అయింది. మళ్ళీ నేను కరోనా నుంచి బయటికి వెళ్ళకపోగా హాస్పిటల్కి పోయి నేను ఈసీజీ కూడా తీసుకున్నాను, నార్మల్ వచ్చింది సార్. అయితే అప్పుడప్పుడు ఇక నేనైతే హాస్పిటల్కి ఇంకేం కాంటాక్ట్ కాలేదు సార్. నేను మిమ్మల్ని ఒకసారి అడుగుదామని. అయితే నాకు ఇప్పుడే 45 years కదా, మళ్ళీ ఎక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి సార్? గ్యాస్ ట్రబుల్ అయితే అవుతుంది అప్పుడప్పుడు. ఓకే,
సో ఇప్పుడు ఈ గ్యాస్ పైనుంచి వస్తుందండి, వెనక నుంచి రావాల్సి వస్తుందండి మీకు ఈ ప్రాబ్లమ్? పైనుంచి ఎప్పుడో అప్పుడప్పుడు వారం రోజు 10 రోజులు బాగా టైట్ అయినప్పుడు పై నుంచి వస్తుంది, ఎక్కువ మాత్రం వెనక నుంచి వస్తుంది సార్. ఓకే, ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్. ఈ మనం ఇఫ్ యూ అదే మీకు ఈ ప్రాబ్లం ఇంకా పర్సిస్టెంట్గా ఉంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు టాక్ టు యూ పర్సనలీ. సో జనరిక్గా ఆన్సర్ చెప్దాము. ఈ ప్రాబ్లమ్ బ్లోటింగ్ అంటారనమాట. ఈ బ్లోటింగ్ ఎందువల్ల వస్తుందంటే మనం తీసుకున్న ఆహారం బట్టి వస్తుంది అనమాట, లేకపోతే కాన్స్టిపేషన్. ఈ 2 రకాల వల్ల చాలామందికి ఈ గ్యాస్ ఫార్మేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏమవుతుందంటే ఒకటి చాలా ఫర్మెంటింగ్ ఫుడ్స్, అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఇడ్లీ దోశ ఉన్నాయనుకోండి, అవి ఒక ముందు రోజు చేసి తర్వాత రోజు వదిలేస్తే దాంట్లో ఉబ్బుతూ ఉంటాయి కదా. సో అదే ఫార్మేషన్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ మన డైజెస్టివ్ జ్యూసెస్ వల్ల ఇంటరాక్ట్ అయ్యి గ్యాసెస్ ఫామ్ అవుతాయి అన్నమాట. కొన్నిసార్లు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి హై ఇన్ ఫ్రక్టోజ్ అనమాట, కొంతమందికి పడకపోవచ్చు. ఒకప్పుడు ముందు పడేవి ఇప్పుడు పడకపోవచ్చు కొంతమందికి. ఫర్ ఎగ్జాంపుల్ పపాయ అంటే బొప్పాస్కాయలు లాంటివి ఉంటాయి, అలా ఫ్రక్టోజ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది వాటిలో. అవి తింటే ఏమవుతుందంటే బాగుంటాయి, మనకి ఏమవుతుందంటే కడుపు ఉబ్బరంగా వస్తుంది కొంతమందికి. మసాలా కర్రీస్ కానీ ఇవి కానీ ఇవన్నీ గ్యాస్ ఫామ్ అవుతాయి అన్నమాట లోపల. దానివల్ల ఏమవుతుందంటే అది ఏ పార్ట్ ఆఫ్ ది బాడీలో రిలీజ్ అవుతుంటే అంటే స్టమక్లో రిలీజ్ అయితే ఇటు నుంచి వస్తుంది, లేకపోతే ఇది చిన్న పేగు పెద్ద పేగులోకి వెళ్ళిన తర్వాత ఫామ్ అయిన గ్యాసెస్ అయితే వెనక నుంచి వస్తాయి అన్నమాట. ఇంకొక మూడోది కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. మలబద్ధకం వల్ల ఏమవుతుందనంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా ఈ ఏవైతే మనం తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేసి గ్యాస్ రూపంలో ఫామ్ చేసి అది కూడా కడుపు ఉబ్బరంలాగా అనిపిస్తుంది అనమాట. కడుపు ఉబ్బరంలాగా అనిపించి వెనక నుంచి గ్యాస్ రూపంలో వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఈ రకమైన కారణాలు 2-3, కానీ ప్రతి పేషెంట్ డిఫరెంట్. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇండివిజువల్గా వచ్చి కన్సల్టేషన్ తీసుకుంటే మోర్ దెన్ హ్యాపీ టు టాక్ టు దెమ్. సో గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ ఏంటి సార్? కాంప్లికేషన్ ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేవి అంటే ఒక్కొక్క ఆర్గాన్ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందనుకోండి, ఇప్పుడు మనకి కొవ్వు ఎక్కువ చేరుకుందనుకోండి లివర్లోకి, కొద్దిమంది పేషెంట్స్లోకి ఏమవుతుందనంటే లివర్ సిరోసిస్గా కన్వర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆల్కహాలిక్ పేషెంట్స్ ఉంటారు, సో చాలామంది దే మైట్ టాలరేట్ ఇట్. స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ కెన్ డెవలప్ ఇంటూ లివర్ సిరోసిస్. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి మానిటరింగ్ కావాల్సి వస్తుంది. హెపటైటిస్ కాజ్ చేయొచ్చు, లివర్ సిరోసిస్ కాజ్ చేయొచ్చు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటుంది, సో వీళ్ళకి గ్యాస్ ఫామ్ అయ్యి పైకి వచ్చిన కొంతకి ఏమవుతుందనంటే కింద బర్న్ అవుతుందన్నమాట. ఈ ఫుడ్ పైప్లో బర్న్ అవటం వల్ల ఏమవుతుందంటే సమ్టైమ్స్ కెన్ లీడ్ అప్ టు క్యాన్సర్. క్యాన్సర్ ఒకటే కాదు, ఈ స్కారింగ్ ఫామ్ అయిపోయి దాంట్లో పూడుకుపోతూ ఉంటుంది అన్నమాట. పూడిపోవడం వల్ల ఆహారం లోపలికి వెళ్ళకపోవచ్చు. ఇదే రకంగా పెద్ద పేగులో డయేరియా ఉంటుంది. డయేరియా పేషెంట్స్ చాలా రకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు. వీళ్ళకి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని, కొంతమందికి ఇంటెస్టైనల్ టీబీ అని, ఇంకా మైక్రోస్కోపిక్ కొలైటిస్ అని, పైల్స్ అని, ఇలాంటి వేరు వేరు రకాలుగా ఉంటాయి. అండ్ కోలాన్ క్యాన్సర్స్ ఆల్సో వెరీ వెరీ కామన్ యాజ్ వెల్. సో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? ఎలాంటి ఫుడ్ అంటే ప్రతి పేషెంట్కి ఒక స్పెసిఫిక్ డైట్, అంటే అందరికి ఒకే డైట్ అని నేను చెప్పలేను. ఓకే, ప్రతి పేషెంట్కి వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి దే హ్యావ్ సపరేట్ డైట్ ప్యాటర్న్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ రీఫ్లక్స్ పేషెంట్స్, అంటే కడుపులో బాగా యాసిడ్ వచ్చి పైకి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎసిడిక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఇలాంటివి తీసుకున్న, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఇవేమైనా తీసుకున్నారనుకోండి వాళ్ళకి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అలాగే కొంతమంది డయేరియా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి డైట్ సపరేట్గా ఉంటుంది. లివర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అనమాట. సో జనరల్గా చెప్పాలనుకుంటే ఏ డైట్ ఎలా ఉండాలి అంటే నా ప్రిఫరెన్స్ ప్రకారము ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కార్బోహైడ్రేట్స్ చాలా తగ్గించుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రీక్వెంట్గా డైట్ తీసుకోవాలి. అంటే ఒకప్పుడులాగా 3 times a day అన్నట్టు కాకుండా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత 2 hours తర్వాత లిటిల్ స్నాక్ అంటే ఎలాగ ఉంటుంది, ఒక ఫ్రూట్ తీసుకోవాలి. తర్వాత 2 hours later వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ లంచ్. టీ టైంలో ఇదర్ ఫ్రూట్ ఆర్ నట్స్. ఈవినింగ్ టైం వచ్చింది అనుకోండి, దెన్ యూ కెన్ హ్యావ్ అనదర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డైట్ అలాగా. కానీ కార్బోహైడ్రేట్స్ కనుక మనం తగ్గించుకోగలిగితే చాలా చాలా ఇంపార్టెంట్. కార్బొనేటెడ్ డ్రింక్స్, కోక్ కానీ పెప్సీ కానీ ఇలాంటివన్నీ రెడ్యూస్ చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ యూ షుడ్ అవాయిడ్, స్వీట్స్ యూ షుడ్ అవాయిడ్. ఓకే.
ప్రోటీన్ మాత్రం ఎక్కువ మోతాదులో ఉండాలి. ఓకే, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.